వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వనపర్తి మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఆగుపోగు శ్రీనివాసులు అను నేను బరిలో ఉన్నాను అని వార్డు ఓటర్లు అందరూ నన్ను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కాలనీలో కమ్యూనిటీ హాల్, యువతకి ఉపాధి, వైద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వైపు బీఎస్పీ అభివృద్ధి చేస్తుందని వారు అన్నారు. 21వ వార్డులో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఆగుపోగు శ్రీనివాసులు నేను నిలబడ్డాను. నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ వార్డులో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి చేస్తానని అనుకుంటున్నాను. ఇంకోటి సమస్యలు ఏంటంటే వితంత పింఛన్లు ఈ యొక్క దళితులకు అందుతలేవు, చాలామందికి రాలేదు. అదేవిధంగా మన కమిటీ హాలు ఇక్కడ 21 వాళ్ళ ఉన్నది పాతది, దాన్ని తీసేసిండ్రు. దాన్ని మొత్తం డిస్మెసల్ చేసి దాన్ని అట్లే పెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ లీడర్లు కానీ కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ దళిత వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. కమిటీ హాలు నిర్మించాలని గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినాం, 10 ఏళ్ళు పరిపాలించిన ఆ ప్రభుత్వం చెప్పినాం. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించినాం. అయ్యా మాకు కమిటీ హాల్ లేదు, ఫంక్షన్ హాల్ కట్టుకునే ఫంక్షన్ హాల్ లేదు, తర్వాత వల్ల మాకు ఈ స్థలాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉన్నత పత్రాలు చేస్తే కూడా వాళ్ళు కూడా అగ్గగిట్టారు. కాబట్టి ఇప్పుడున్న ఈ కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మన 21 వాళ్ళ బీఎస్ పార్టీ నుంచి నేను గెలిచి ఈ ముఖ్యమైన పనులు చేపిస్తానని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నాను. ఈ ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి 21 వాళ్ళ బలంగా నన్ను మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమైన ఈ పనులు చేపిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది బీదల కుటుంబాల స్కూల్ ఫీజులు కట్టక పిల్లలను చదివేయలేకపోతున్నారు. అటువంటి పిల్లలకు కూడా కొంచెం అక్కడక్కడ ఒకవేళ నేను గెలిస్తే అటువంటి బీద పిల్లలకు కూడా గురుకుల పాఠశాల చేపిస్తాను. అదేవిధంగా ఎక్కడైతే మన ఉండరు అవుట్ సోర్సింగ్ ఉంటాయి కదా, చిన్న చిన్న జాబులు ఆ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ అటువంటివి కూడా నేను మా 21వ వార్డు కౌన్సిలర్గా గెలిస్తే ఈ పనులు కూడా చేపించి ప్రజలు మన 21వ వార్డు దళితులు ఐక్యంగా ఉండాలని, నన్ను మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.